చూడండి, మా ఆయన రాములమ్మ గారి దగ్గర డబ్బు తీసుకుని ఉండొచ్చు. దానికి 3 నెలలకొకసారి వడ్డీ కడుతూనే ఉన్నాడు కదా. మీకు ఏదో బాకీ పడ్డట్టుగా ఇలా మాట్లాడుతున్నారేంటి? 3 నెలలకొకసారి వడ్డీ కట్టడం ఏంటమ్మా? 10 లక్షలు ఎప్పుడో కట్టేశారు కదా. కట్టేశారా? అన్నయ్య ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు కదా. ఆ విషయం నాకే ఇప్పుడు తెలిసిందమ్మా. అసలు నేనెప్పుడు కట్టేశానత్తా? కట్టేస్తే కాగితాలు వాళ్ళ దగ్గర ఎందుకుంటాయి? వాళ్ళు గాని డబ్బులు ఇస్తే మీరు వాళ్ళకి కాగితాలు ఇచ్చేస్తారా? చాలా సేపటికి చిన్నపిల్ల బాగానే ఆలోచించి చెప్పిందబ్బోడా. విషయం అర్థం చేసుకోక ఇందాకటి నుంచి గంగా శివపార్వతి కూడా జుట్టు పీక్కుంటున్నారు. అంటే రామలత్తకి మీరు డబ్బులు కట్టేసి ఇంటి కాగితాలు తీసుకున్నారా? డబ్బులు కట్టగానే మీ రావులత్తయ్య సంతోషంతో ఇంటి పత్రాలు ఇచ్చేసింది. నువ్వు ఆవిడకి బాకీ పడ్డావో లేదో బాగా గుర్తు చేసుకో గంగా. అత్త, నన్ను అడిగితే నేను కట్టేవాణ్ణి కదా. ఇది అన్యాయం వరదరాజులు గారు, ఇదంతా అన్యాయం. ఏది అన్యాయం? ఇలా వచ్చారేంటి రాజుగారు? మా ఆయన లేరు. నువ్వు ఉన్నావు కదమ్మా, మేము వచ్చింది నీకోసమే. ఏంటి? గాబరా పడమాక, పక్కన నా కొడుకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఏంటో చెప్పండి. నేను కూడా మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నానమ్మా. రావులమ్మకి విషయం నేరుగా చెప్పేసేనన్నా. చెల్లి పెళ్లి కోసం గంగ నీ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు కోసం ఇల్లు తాకట్టు పెట్టాడని తెలిసింది. దాని గురించే మాట్లాడదామని వచ్చాం. అవునండి, చెల్లి పెళ్లి కోసం డబ్బు తీసుకున్నాడు, కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ డబ్బులేమో ఎవడో దొంగ సచ్చినోడు ఎత్తుకుపోయాడు. అవి తీసుకుంద నేనే అన్న విషయం రాములమ్మకు తెలియదు అనుకుంటా. కాయ కష్టం చేసుకుని వాడి డబ్బులు నొక్కేస్తే వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయి. అబ్బా, ఈ శాపనార్థాలు పెట్టడానికే ఆడవాళ్లు పెట్టి పుడతారు అనుకుంటా. ఏంటంటున్నారు? ఏం లేదమ్మా, వెంకటపతి రాజు గారి సంబంధం కూడా ఆగిపోయింది కదా. ఇంకో సంబంధం తీసుకురావాలంటే పొలం ఉందా, ఆస్తులు ఏమైనా ఉన్నాయని చూస్తారు కదా. గంగకి ఇల్లుందనుకో, కాకపోతే ఇప్పుడు జనాలు బాగా ముదిరిపోయారు కదమ్మా. ఆధారాలు చూపించండి అంటున్నారు. పొలాలు ఎలాగూ లేవు, ఉన్న ఇల్లు తాకట్లో ఉంది. అది కూడా మీ దగ్గరే ఉంది. అప్పుడు కూడా వద్దన్నానండి, కానీ గంగా వినకుండా కాగితాలిచ్చాడు. లేదు లేదు, అది పద్ధతి కాదమ్మా. దేని లెక్క దాందే. ఆ డబ్బులు మేము కట్టాలనుకుంటున్నాం. మీరా? అవును, మా చెల్లెల్నిచ్చాం కానీ తన కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. గంగ గురించి మీకు తెలుసు, అడిగి పోరు పెట్టే మనిషి కూడా కాదు. అందుకే ఈ విధంగానైనా సహాయం చేయాలనుకుంటున్నాం. మంచి పని చేస్తున్నారు. చుట్టాలన్నాక ఆ మాత్రం చేయకపోతే ఎట్టాగమ్మా. డబ్బులు కట్టేసి పత్రాలు తీసుకెళ్ళి గంగకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఆ పని చెయ్యండి. పాపం గంగా అప్పు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాడు. డబ్బులెవరా? అయ్యయ్యో, నాకివ్వద్దు. మా ఆయన వచ్చాకిద్దరు. సీతయ్య గారి డ్యూటీగా సరిగ్గా రావట్లేదమ్మా. ఇంటికే వస్తారు. ఈ డబ్బు తీసుకుని ఇంటి పత్రాలు ఇచ్చేయమ్మా. గంగకి ఇది కట్నం కాదు కానీ కానుకొనుకుని ఇచ్చేస్తాం. తీసుకోండి, ఇంకేం ఆలోచిస్తున్నారు? నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. చెప్పాం కదమ్మా, మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను. పైగా గంగ పరాయుడు కాదు కదా, సావిత్రి కొడుకే. ఆ మాత్రం చేయలేమా? ఒక్క నిమిషం ఉండండి, పేపర్లు తీసుకొస్తాను. ఎంత ఈజీగా పడిపోతుంది అనుకోలేదు నాన్న. మన మీద అనుమానం రాక కాదు, గంగ మీద అభిమానంతో తను ఎక్కువ ఆలోచించలేదు. అదే మనకు శ్రీరామ రక్ష.
వాడికి పడింది శిక్ష. ఇవిగోండి పత్రాలు. దేవా డబ్బులు ఎవరా? కాఫీ తాగి వెళ్ళండి. పర్లేదమ్మా, వచ్చిన పని అయిపోయింది, అంతే చాలు. ఏంటండి వరదరాజులు గారిది? మీరే వచ్చి పత్రాలు తీసుకున్నారు కదా. మేమెక్కడొచ్చావమ్మా? నువ్వే అన్నావుగా గంగ డబ్బులు కడతాడో లేదో, మీరు బంధువులు కదా, మీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బేదో మీరే ఇచ్చేశారనుకో, గంగ ఇంటి పత్రాలు మీ చేతిలో పెడతాను. అదే గంగ డబ్బు కట్టకపోతే వాళ్ళమ్మ ఇల్లు కట్టింది కదా, అది మీరు తీసుకోండి అని నువ్వే చెప్పావు కదమ్మా, అప్పుడే మర్చిపోయావా? ఇది అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. ఇది అబద్ధం అయితే మీ దగ్గర ఉండాల్సిన ఒరిజినల్ పేపర్స్ మా దగ్గర ఎందుకున్నాయి? ఆ రోజు డబ్బు అవసరం కాబట్టి మీరు అలా మాట్లాడారు. ఇప్పుడు గంగ వాళ్ళు ఫీల్ అవుతున్నారని ఇలా మాట్లాడుతున్నావా? ఇదంతా మోసం. రాములమ్మ అత్తయ్య ఎప్పుడూ అలా చేయదు. మీరే ఏదో కుట్ర చేశారు. ఈ ప్రపంచకంలో అప్పిచ్చేటోడు మంచోడు, అదే అప్పు వసూలు చేసేటోడు మోసగాడనేసి నానుడైపోయిందిరా అబ్బోడా. పెదనాన్న, ఇదంతా గంగా బావని కృంగదీయడానికి చేస్తున్న నాటకం. గంగను మేం మోసం చేయాలనుకోలే శివ, మంచే చేయాలనుకున్నాం, చేశాం కూడా. ఏంటి మీరు చేసిన మంచి? మీ అన్నయ్యకి బదులుగా రాములమ్మకి డబ్బులు మేమే కట్టాం. కాకపోతే మీ అన్నయ్యే ఇల్లు తాకట్టు పెట్టిన విషయం మర్చిపోయి ఇంతవరకు తెచ్చుకున్నాడు. డబ్బులు తీసుకోవడం వరకే వాళ్ళకు గుర్తుంటదబ్బోడా, ఇవ్వడం వాళ్ళకి గుర్తుండదో. మమ్మల్ని నేరుగా దెబ్బతీయలేక ఇలా కుట్ర చేశారని అర్థమైంది. ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవడం కాదు, మీరు మాత్రం వెళ్ళకపోతే ఈ సామాన్లు ఎలా బయటపడేశారో అలాగే మీ అందరినీ శ్మశానానికి తీసుకెళ్లి పడేస్తాను. అబ్బా, అంత దమ్ముందా? బావా, ఆగు బావా. ఊరందరికీ మేలు చేసే సర్పంచ్ ఇట్ట మాట్లాడితే ఎట్టా? డబ్బు కట్టలేదు కాబట్టి ఇట్ట ధర్మంగా జప్తు చేస్తున్నాం. చూడు గంగా, ఇప్పుడు నీ వల్ల అయితే డబ్బులు కట్టు, లేదంటే ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఏమంటారు ఊరి పెద్దలు? నేను చెప్పిన దాంట్లో ఏదైనా దోషాలున్నాయా? అప్పు చెల్లించలేదు కాబట్టి ఇల్లు జప్తు చేసే హక్కు వరదరాజులకు ఉంది గంగా. ఊరందరికీ తీర్పు చెప్పేవాడు ఈ విషయం తనకు మాత్రం గుర్తుండదా ఏంటండి? ఇదంతా మోసం. పంచాయతీలో అన్నయ్య మీద గెలవలేదు కాబట్టి ఇలాగైనా పరువు తీయాలనుకుంటున్నారు. ఇంటి కాగితాలు రాములత్తయ్య దగ్గరుంటే ఇలా గెంటేసేదే కాదు, మీరే కావాలని ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఏడవడం కాదమ్మా, అప్పు చెయ్యక ముందు ఏడవాలా. ఇల్లు జప్తు చేయాలంటే బ్యాంకు కూడా నోటీస్ పంపిస్తుంది. వేరే ఇల్లు చూసుకోవడానికి కనీసం 1 నెల అయినా గడువిస్తుంది. మీరు ఉన్నట్టుండి ఇలా వచ్చి ఖాళీ చేసి పొమ్మంటే ఎలాగా? చెల్లెల్లోకి ఇంటికి ఇల్లాలుగా పంపించాలనుకున్నాడు, చివరికి అప్పులు చేసి తనకే ఇల్లు లేకుండా చేసుకున్నాడు గంగ. ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో తననే అడగండి. ఏమండి, మీరు పెద్ద మనుషులు, మీరైనా చెప్పండి. ఉన్నట్టుండి మమ్మల్ని వెళ్ళిపోమంటే మేమెక్కడికని వెళ్ళిపోవాలి? గుడి బడి ఉన్నాయి కదమ్మా, ఎక్కడో చోట తలదాచుకోవాలా. సర్పంచే ఇలా చేస్తే ఇంకా జనాలేం చెప్తారు అమృత?
నువ్వు మమ్మల్ని అడుక్కున్నా మా నిర్ణయం అయితే మారదు. రైట్ దేవరాజ్, అయ్యో, బావా ఇంకొక మాట మా గురించి మాట్లాడితే నీ కంఠంలో ప్రాణం ఉండదురా. బావా ఆవేశపడద్దు బావా. వీళ్ళు చేస్తున్నది తప్పు. అది ఏంటో తేల్చుకోవాలి. అంతవరకు ఓపిగ్గా ఉండు బావా. నా మాట విను. రా రా. డబ్బులిచ్చి సాయం చేస్తే నా కాలరే పట్టుకుంటావా? రై, వీళ్ళందరినీ ఈడ్చి పారేంట్రా. మా చెల్లెళ్ళ దరిదాపుల్లోకి వచ్చినా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినా, ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కడిని వదిలిపెట్టను. సరే, మేమేమీ అనం. ఓ పని చేయండి, మీరే కట్టుబట్టలతో వెళ్ళిపోండి. మీరు తీసుకున్న అప్పుకి వడ్డీ లెక్కేస్తే ఈ సామానం కూడా సరిపోదు. ఇంకా చూస్తారేంట్రా? ఇంటికి తాళం వేసేయండి. వీళ్ళు ఎక్కడ ఉంటారయ్యా? చెప్పాను కదయ్యా, గుళ్ళో ఉంటారు. లేదంటే అప్పులు చేసుకున్నాడు కదా, ఆ బళ్ళో ఉంటారు. మనకెందుకు, వెళ్దాం పదండి. అలా ఎలా చేస్తారు? దారుణం అసలు. ఛీ, అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారనుకోలేదు. ఏమైంది వీర్రాజు? ఎవరి మీద కోపడుతున్నావు? కోపం కాదమ్మా, అసహ్యం వేస్తుంది. మీ ఆయన మీద, వీళ్ళ ఆయన మీద. మీరాజు, విషయం ఏంటో మాకు అర్థమయ్యేలా చెప్పు. ఇల్లు ఖాళీ చేయడానికి వెళ్ళిన వాళ్ళు మా అన్నయ్యని ఏమైనా చేశారా? మీ అన్నయ్య ఒంటి మీదున్న చొక్కాని కూడా తాకలేరు. వాళ్ళేం చేస్తారు? మన మొగుళ్ళు జనాలు చూడ్డానికి మగాళ్ళు, అంతే. చాలా బాగా చెప్పావు తిరుపతి. పతే దయ్యం అనేసి గుళ్ళకెళ్ళి బాగుండాలని మొక్కుకునే వాళ్ళని చూశాను. కానీ మీరు ఇక్కడే ఉండి ఎందుకు పనికిరాని వాళ్ళని చేశారు. అమ్మ వాళ్ళ అభిప్రాయానికి విరుద్ధంగా నువ్వు గొప్ప పని చేసావు కదా నాన్న. ఏంటి మీరు చేసింది? దౌర్జన్యంగా వాళ్ళ ఇల్లు లాగేసుకోవడమా? అన్నంత పని చేశారా? మా అన్నయ్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడుంటారు? నువ్వు కంగారు పడకమ్మా, మేము సలహా ఇవ్వకుండా వస్తామే ఏంటి? మా తాత ముత్తాతలు కట్టించిన గుళ్ళు ఊళ్ళో 5-6 ఉన్నాయి. మీ అన్నయ్య వాళ్ళు భక్తులు కాబట్టి తలదాచుకోవచ్చని చెప్పాను. నాన్న, మా తాత వాళ్ళు కట్టించింది అయితే అక్కడ కూడా ఉండకూడదు కదా.
నోరు ముయిరా. పోలీస్ అంటే రక్షక భటుడు అంటారు. నువ్వు రక్షక భటుడివి కాదురా, రాక్షస భటుడివి. మీ నాన్న లాంటి రాక్షసుడి వెనకాల వెళ్ళి రాక్షస భటుళ్లా వాళ్ళకి అన్యాయం చేసొచ్చావు. అసలు మీరెలా దౌర్జన్యం చేస్తారో నాకు అర్థం కాదు. ఆస్తి ఏమైనా మీకు రాసిచ్చాడా? లేదు కదా. గంగనే సంతకం పెట్టి ఈ ఇల్లు మీది అన్న తర్వాత మళ్ళీ ఎలా ఇచ్చాడనేసి అడ్డమైన ప్రశ్నలు వేస్తావేంటి వీర్రాజు? మా అన్నయ్య అలా రాసివ్వడు. మా అక్క చెల్లెళ్ళకి అన్యాయం చెయ్యడు. వీళ్ళే దొంగ సంతకం పెట్టారు వదినా. ఇంతకు దిగజారుతారనుకోలేదు. మీరు పోయి ఈ ఊరి ప్రెసిడెంట్తో పెట్టుకున్నారు. వాళ్ళు ఇళ్ళు ఖాళీ చేశారనేసి సంబరపడిపోకండి. పంచాయతీకి వెళ్తే మీ పరువు పోతుంది. అమ్మా, ఎందుకు ఆవేశపడిపోతావు? అసలే నీకు ఆస్తమా. గంగా వాళ్ళలాగా నువ్వు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతే ఊపిరాడదు. తిరుపతి, ఇక వాళ్ళు పంచాయతీకి వెళ్ళరే. ఇంటి కాగితాలు నా చేతిలో ఉన్నాక వాళ్ళకి దిక్కు తోచదో. ఆ రాములమ్మ దగ్గర కాగితాలు కొట్టేసి దొంగ సంతకం పెట్టేసి అప్పు కింద జమ చేసుకోమన్నట్టుగా రాసినట్టు మోసం చేశారు. వాళ్ళ ఉసురు తగలకపోదు నాన్న. ఆడోళ్ళలాగా నువ్వు శాపనార్థాలు పెట్టకూడదురా. అమ్మో నాగవల్లో ఇలా మాట్లాడితే అర్థం ఉంటుంది. రాములత్తని కూడా మోసం చేశారన్నమాట. మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ మానాన్న వాళ్ళు బతకడం మీకు ఇష్టం లేదనుకుంటా. ఎందుకు ఇలా చేస్తున్నారు? పంచాయతీ పెట్టకపోయినా కేసు పెట్టి కోర్టు వరకు వెళ్తారు. శివ ఊరుకోదు. శివ గొడవలో లేకుండా పోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పిల్ల తిరిగి మొగుడెంటొచ్చింది. కానీ ఈ కాగితాలు చూసినాక మాట రాకుండా మోగపోయింది. ఆ పేపర్లోని బాకిచ్చేస్తాను. గంగే కిసుక్కుమనకుండా ఉండిపోతే నువ్వేంద్రా పేటరేగిపోతుండావు? మా అన్నయ్య ఊరికే ఉన్నాడు అంటే చేతకాక కాదు. మీ చేత ఊడిగం చేయించడానికి సిద్ధమవుతాడు. యుద్ధమే మొదలు పెడతాడు. చేసింది పాడు పనని తెలిసి కూడా సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నారో చూడు. కోడలు తమాషా చేస్తే నవ్వకుండా ఊరికి ఎట్టుంటాం తిరుపతి. ఆడపిల్లల్ని అంటేసుకుని ఎటెళ్లాలో తెలియక బుర్ర గోక్కునేటోడు యుద్ధాలు చేస్తాడంటే కిసుక్కుని నవ్వకుండా ఏం చేయమంటావు? ఇవాళ చాలా సంతోషంగా ఉంది నాన్న. డ్యూటీకి సెలవు పెట్టేసి ఈరోజు హాయిగా గడుపుదాం అనుకుంటున్నాను. ఇట్లాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావు రాబోడా. అలాగే గాని పోతారు, నాశనం అయిపోతారు. చూస్తూ ఉండండి. వరదరాజుల మావయ్య వాళ్ళు ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నయ్య? నువ్వు పోలీస్ ఆఫీసర్వి కదా వదినా. వాళ్ళలా ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోతుంటే ఎందుకు అడ్డు చెప్పలేకపోయావు? మా అన్నయ్య కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కదా, ఆయన అలా చేస్తే ఇంకేం చేస్తావు? ఎంతసేపని ఇలా ఉంటావన్నయ్య? ఏదో ఒక మార్గం ఆలోచించాలి. వరదరాజుల మావయ్య అన్నట్టు గుడికి వెళ్దామా అన్నయ్య? గుడికి వెళ్తే తల దాచుకోవచ్చమ్మా, కానీ తల వంచుకోకూడదు. ఉన్నట్టుండి ఇంట్లో నుంచి ఇలా గెంటేయడం అన్యాయం అన్నయ్య. వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దాం. నేను రాములమ్మకిచ్చిన దస్తావేజులు వాళ్ళ దగ్గర ఉన్నాయమ్మా. కంప్లైంట్ చేసిన ప్రయోజనం ఉండదు.
ఇప్పుడు మన కష్టాలని గట్టెక్కించే మార్గమే లేదా అన్నయ్య? ఇంకా దేవుడే దారి చూపించాలి. ఏమండోయ్ ఏంటండి ఉగాది పండుగ రాకముందే ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నారా? ఇంటికి పెయింటింగ్ వేస్తున్నట్టున్నారు. ఏది ఏమైనా గంగాధరం గారి థాట్ ప్రాసెస్సే వేరండి. ఏంటి అందరూ అంత సీరియస్గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అసలు నువ్వు ఎందుకు వస్తావో, నీ టైమింగ్ ఏంటో, అసలు మా టైమే బాగోలేదో తెలియకుండా వస్తావు. ఏమైందండి?